అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో ఫుల్ డే వ్లాగ్ అయితే ఉంటుంది. మార్నింగ్ 4:30 నుండి నైట్ 9 వరకు అయితే ఉంటుంది. కొంచెం పెద్ద వీడియోనే ఉంటుంది. సరే, ఇప్పుడైతే ఇది ముందు రోజు అనమాట. ముందు రోజు నైటు నెక్స్ట్ డేకి దోశ కోసం అని చెప్పేసి 1 కప్పు సజ్జలు, 1 కప్పు రాగులు ఈ రెండింటిని సమానంగా తీసుకొని దోశ కోసమని నానబెట్టుకుంటున్నాను. వీటిని ఇప్పుడు మనం శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకుంటే చక్కగా పైన పొట్టంతా నీట్గా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవటమే. నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ జార్లో తీసుకొని ఇంకా గ్రైండ్ చేసుకుంటున్నా. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ దోశ అయితే మనకి చాలా బాగుంటుంది. టేస్ట్ క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సజ్జలు, రాగులు ఇవి రెండు కూడా మనకి మిల్లెట్స్ చక్కగా హెల్త్కి కూడా మంచిది కదా. మనం బియ్యము ఇట్లా ఏమి యాడ్ చేయకుండా చక్కగా ఇలా వేసుకోవచ్చు. సరే, గ్రైండ్ చేసుకొని పిండి పక్కన పెట్టేసుకున్నా. అది నెక్స్ట్ డేకి. ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఇప్పుడు మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే వ్లాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందు రోజు నైటే శనగలు అలాగే మిల్లెట్స్ రెండింటిని క్లీన్ చేసేసుకొని నానబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు శనగలను అయితే కుక్కర్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ పై పెట్టేసుకుంటే ఇంకా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇవైతే ఇప్పుడు మా అమ్మాయికి లంచ్ బాక్స్లోకి అయితే కాదు, కొంచెం మా హస్బెండ్ కోసం అని చెప్పేసి అవి కుక్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి పొద్దున్నే స్కూల్ ఉంటే మాత్రం చాలా హడావిడి ఉంటుంది కదా. ఎంత హడావిడి అంటే అసలు కొంచెం కూడా టైము వేస్ట్ చేయకుండా అన్నట్లుగా ఉంటుంది. ఆల్రెడీ చూసారు కదా, స్టవ్ మీద మిల్లెట్స్ కుక్ చేయడం కోసం అని చెప్పేసి వాటర్ పెట్టేశాను. అలాగే శనగలు కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నా. ఇక్కడ శాండ్విచ్ చేసిద్దామని లంచ్ బాక్స్లోకి 2 బ్రేక్స్కి అయితే తీసుకెళ్తుంది. ఇది బ్రౌన్ బ్రెడ్ అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఎడ్జెస్ అంతా గట్టిగా అయిపోతాయి కదా, అందుకోసం అని చెప్పేసి కట్ చేస్తున్నాను. అలాగే పక్కన క్యాప్సికమ్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు క్యాప్సికమ్తో మిల్లెట్స్తో మంచిగా ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిల్లెట్స్ కుక్ అయ్యేలోపు ఇక్కడ స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. మిల్లెట్స్తో మనకి ఇలా వెజిటేబుల్స్తో కలిపిన రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మధ్యాహ్నం అయినా సరే మనకేమి టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు. కిడ్స్కి ఇలా మీరు ఎవరన్నా మిల్లెట్స్ అలవాటు చేయాలి అనుకుంటే చక్కగా ఇలా ఇచ్చేయచ్చు. ఇప్పుడైతే స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు మిల్లెట్స్ అయితే తీసుకున్నాను. 4 చిన్న క్యాప్సికమ్ని కట్ చేసుకున్నా. నార్మల్ సైజు స్మాల్ సైజ్ క్యాప్సికమ్స్ 4 తీసుకున్నాను. ఇప్పుడు తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పుతో నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. కొంచెం మనకి సౌండ్ వస్తుంది కదా వేగేటప్పుడు. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం వేసుకోవాలి. క్యాప్సికం వేసుకొని కలుపుకొని ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే చక్కగా మనకి క్యాప్సికం అంతా మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, మంచిగా కలర్ చేంజ్ అయింది కదా, బాగా వేగింది ముక్క కూడా. ఇప్పుడు మనం ఇందులో మిల్లెట్స్ వేసుకోవాలి. ఇలా మనం గంజి వంపుకొని చేసుకుంటే చక్కగా అసలు చాలా బాగా వస్తుంది. మనకి రైస్ లాగే ఉంటుంది, పొడి పొడిలాడుతూ తినేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ట్రై చేయండి. ఇందులో ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని, ఈరోజు నేను కారం కానీ గరం మసాలా, హోల్ గరం మసాలాలు ఇవన్నీ ఏం వేయట్లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇది కరివేపాకు కారం. మీరు లాస్ట్ వీడియోల్లో చూసుంటారు. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే ఒక్కసారి నా వీడియోస్ చెక్ చేయండి. ఇది చాలా బాగుంది కరివేపాకు. ఇది ఏంటంటే నేను నట్స్ వేస్ట్ చేశాను కదా, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో నేను ఒక 4 స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, చివరిగా చిన్న కప్పుతో వేయించిన వేరుశనగ పప్పు వేసుకుంటున్నా.
ఒకవేళ వేయించినవి లేకపోతే మీరు స్టార్టింగ్లో నువ్వులు వేసుకుంటారు కదా, అప్పుడు వేసుకొని వేయించుకోండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ రైస్ అయితే అసలు చాలా బాగుంది. నువ్వుల టేస్ట్ తెలుస్తుంది, అలాగే వేరుశనగ పప్పు వేసాం కదా, వేరుశనగ పప్పు టేస్ట్ కానీ ఆ కరివేపాకు కారము, ఈ టేస్ట్ అన్ని ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి. కరివేపాకు కారం మాత్రం ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. నట్స్ తోటి పిల్లలు కొంతమంది నట్స్ అలా ఇస్తే తినరు కదా, చక్కగా ఇలా ఇచ్చేయచ్చు. రైస్ పెట్టేటప్పుడు కానీ ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఆ కారం ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్ అంతా ఒకసారి మనం బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. లంచ్ బాక్సుల్లోకి మా అమ్మాయి కూడా ఇష్టంగా తింటుంది అనమాట. తను కూడా చాలా బాగుందని లైక్ చేస్తుంది. మోస్ట్లీ ఇంకా నేనైతే ఇప్పుడు మార్నింగ్ మిల్లెట్సే కుక్ చేస్తున్నాను కాబట్టి తనకి లంచ్ బాక్స్లోకి ఇలా ఏదో ఒకటి వెజిటేబుల్స్ యాడ్ చేసి అలా అయితే ఇచ్చేస్తున్నా, కర్రీస్తో కాకుండా. చక్కగా కొంచెం మనం ఆనియన్ పెరుగు అట్లా పెట్టేస్తే చక్కగా ఇష్టంగానే తింటారు పిల్లలు. ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా శాండ్విచ్ కోసం అని చెప్పేసి ఎగ్స్ బ్రేక్ చేస్తున్నాను. ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్లో కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొంచెం ఆరిగానో వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఈ రెండింటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్ బుర్జీ అలా చేసుకొని శాండ్విచ్ చేయొచ్చు, లేదంటే ఇలా ఆమ్లెట్ లాగా వేసి ఇలా కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు లంచ్ బాక్స్లోకి. ఒకసారి బాగా ఈ విధంగా ఫోర్క్తో కానీ లేకపోతే బీటర్ ఉంటే బీటర్తో, స్పూన్తో ఇట్లా మంచిగా బాగా కలుపుకుంటే ఆమ్లెట్ అయితే చాలా బాగా వస్తుంది. చాలా మంచిగా ఫ్లఫీగా వస్తుంది, పొంగుతూ చాలా బాగుంటుంది. ఇలా విడిగా కూడా మనం శాండ్విచ్లో కాకపోయినా విడిగా ఇచ్చేటప్పుడైనా ఇలా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు సరే కొంచెం ఈ లోపు అయితే మిల్లెట్స్ కుక్ అవుతున్నాయి. మనకి ఎక్కువ టైం పట్టదు. ఇది ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత టైం ఎక్కువైతే పట్టదనమాట. సో ఫస్ట్ అయితే మిల్లెట్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న, బటర్ వేసుకోవచ్చు, లేకపోతే బటర్తో ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా మనం శాండ్విచ్ చేసేటప్పుడు. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ వేసుకొని ఒక 2 మినిట్స్ కనుక పైన లిడ్ పెట్టేసుకున్నారంటే చక్కగా మీకు చూడండి ఎలా పొంగుతుందో, చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి ఎంత బాగా మనకి ఉబ్బినట్లుగా ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా, ఆనియన్స్ కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు, కానీ శాండ్విచ్ చేసేటప్పుడు మనం కొంచెం పచ్చుల్లిపాయలే అలా పైన పెట్టిస్తే చక్కగా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా, అందుకోసమని నేను ఇంకా ఆనియన్స్ ఆమ్లెట్లో వేయలేదు. ఇప్పుడైతే ఇంకా బ్రెడ్ పైన ఆమ్లెట్ పెట్టేసి ఒక చీజ్ స్లైస్ అయితే పెడుతున్నాను, పైన ఉల్లిపాయ ముక్కలు. ఇంకా మీరు కావాలంటే కీరా పెట్టుకోవచ్చు, టమాటో పెట్టుకోవచ్చు, నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. మార్నింగ్ కొంచెం చాలా హడావిడి ఉంటుంది కదా, టైం అయితే సరిపోదు. ఇప్పుడు ఈ బ్రెడ్ని కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసి తీసేసుకుంటున్నాను. చీజ్ వేసాం కాబట్టి మనకి విడిపోదు, పిల్లలు తినేటప్పుడు కూడా చక్కగా అలా పట్టుకొని తినేస్తారు. లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఈరోజు క్యాప్సికమ్ మిల్లెట్స్ రైస్ అలాగే ఎగ్ శాండ్విచ్. చాలా సింపుల్ రెసిపీస్, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్లో. ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టేసా, తన స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ మేము కూడా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకొని మా వారికి లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి ఈరోజు శనగలు ఉడకబెట్టాను కదా, శనగలు అలాగే కొంచెం ఒక కీరాని కట్ చేసి పెట్టేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు అయితే పెడుతున్నా పైన, అవి తినేటప్పుడు అలా మిక్స్ చేసుకుంటారు. కొంచెం సాల్ట్ అవి ఆల్రెడీ శనగల్లో వేసాను కదా, సరిపోతుంది. ఈరోజు అయితే ఒక మ్యాంగో పెట్టేస్తున్నాను. ఈరోజు మా వారికి లంచ్ బాక్స్లో అయితే ఇంకా ఇదే. జనరల్గా ఫ్రూట్ అయితే వెళ్ళదు, ఇలా గుగ్గిళ్ళు ఇవి వెళ్తూ ఉంటాయి. ఈరోజు సరేనని చెప్పేసి ఇంకా ఫ్రూట్ కూడా పెట్టేస్తున్నాను.
ఇంకా ఇక్కడ అందరూ ఎటు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాను. ఇంకా టమాటో, కొంచెం కొత్తిమీర ఇవన్నీ లేవు, సరే తీసుకొద్దామని వెళ్ళాను. కొంచెం ఇంకా బటర్ మిల్క్ ఇవన్నీ అవసరం అవుతాయి కదా మనకి రెగ్యులర్గా. తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఇవి సర్దుకోవాలి కదా. బుక్లో అయితే రాసుకుంటాను నేను. ఎంతమంది రాస్తారు డైలీ ఖర్చులు బుక్లో కామెంట్ చేయండి కంపల్సరీ. నా దగ్గర అయితే బుక్ ఉంటుంది, ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటాను. ఎంతవరకు సేవ్ చేయగలమో లేదో తెలియదు, కానీ అదొక లెక్క అయితే ఉంటుంది కదా, ఈరోజు ఇంతకు తీసుకొచ్చుకున్నాము అని మనకి తెలుస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాము ఏంటి అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. నాకైతే క్లియర్గా తెలుస్తుంది మంత్కి డిఫరెన్స్ అయితే. సరే, ఇక్కడైతే ఇంకా కూరగాయలకి వెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు అయితే ఈ వీడియోలో ఫుల్గా మీకు పచ్చళ్ళు అయితే ఉంటాయి ఇంకా ఇప్పటి నుండి. ఇక్కడ ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలు ఈరోజు కొంచెం ఎక్కువే తీసుకొచ్చాను. సరే, ఇంట్లో అయితే పచ్చళ్ళు ఏం లేవు, మ్యాంగో పికిల్ ఒక్కటే ఉంది. లాస్ట్ టైం ఇండియా నుండి తీసుకొచ్చాను కదా, మ్యాంగో పికిల్ ఒక్కటే ఉంది. సరే, ఏమన్నా చేద్దాము, కొంచెం టమాటా పచ్చడన్నా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా కొత్తిమీర టమాటా బాండీలో తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నా. ఇప్పుడైతే టమాటా పచ్చడి కోసం అని చెప్పేసి ఒక 5 టమాటాలు అయితే తీసుకున్నాను. అంటే కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకి టమాటాలు రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా. నాకు ఎందుకో ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉంటే పికిల్స్ కానీ అవి ఎప్పుడైపోతాయా అన్నట్లు ఉంటుంది. అందుకోసమని కొంచెమే ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా. మ్యాంగో కూడా కొంచెమే ఉంది, లాస్ట్ టైం ఇండియా నుండి తీసుకొచ్చింది. ఇంకా ఎక్కువ అయితే తీసుకురాలేదులేండి మ్యాంగో, 1 కేజీకి అలా తెచ్చినట్లున్నాను. సరే, కొంచెం టమాటా పచ్చడి పెడదామని చెప్పేసి టమాటాలు కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నా. ఇక్కడైతే ఒక 3 టమాటాలని కట్ చేసుకుంటున్నాను. గోంగూర ఉంది, అది అందుట్లో అన్నీ వేసియే, మీరు లాస్ట్ టైం వీడియోస్లో చూసే ఉంటారు. అందులోకి టమాటా వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం పల్చగా అట్లా మనం తినేటప్పుడు. డైరెక్ట్ గోంగూరని మిక్సీ వేస్తే అంత నచ్చట్లేదు అనమాట మా వాళ్ళకి. సరే, గోంగూర కోసం అని చెప్పేసి ఇంకొక 3 టమాటాలను అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద 3 పొయ్యిల మీద 3 అనమాట. ఇలా అయితేనే ఫాస్ట్గా అయిపోతుంది. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అసలు కిచెన్లో అయితే కొంచెం సేపటికే చెమటలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇప్పటి నుండి ఎక్కువసేపు కిచెన్లో టైం స్పెండ్ చేసే అంత అయితే ఉండదు. చక్కగా మార్నింగ్ టైమ్స్లోనే కొంచెం ఏదైనా ప్రిపేర్ చేసుకోవటం చాలా మంచిది అనిపిస్తుంది. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కుక్ అయినాయి టమాటాలంతా. చూడండి, ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చళ్ళు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాం కదా. అంతకు ముందైతే మనకి ఓన్లీ సమ్మర్లోనే పికిల్స్ అంటే సమ్మర్లోనే అన్నట్లుండేది. ఇప్పుడైతే అలా లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏ కావాలన్నా సీజన్తో పని లేకుండా దొరుకుతున్నాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటట్లే ఉంటున్నాయి కదా. ఇక్కడైతే నేను కొత్తిమీరలో కొంచెం చింతపండును ఉప్పు యాడ్ చేసుకున్నా. స్మాల్ నిమ్మకాయ సైజు చింతపండు వేసుకున్నాను. అది కూడా వేగింది, పక్కన పెట్టేసుకొని ఇంకా టమాటా కూడా చూడండి చాలా వరకు ఇంకా వాటర్ అంతా పోయి దగ్గరకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అయితే తీసుకున్నాను. చూడండి, చింతపండు ఈ మాత్రం పులుపు సరిపోతుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి అయితే చేయట్లేదు, జస్ట్ ఒక 1 మంత్ అట్లా అంతే. ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నా, ఒక 2 స్పూన్లు వేసాను. తర్వాత మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేడి మీద వేస్తే మనకి త్వరగా మెల్ట్ అవుతుంది కదా, కొంచెం చింతపండు కూడా మెత్తబడుతుంది. ఇందులో టమాటాలు గోంగూర కోసం అని చెప్పేసి ఉడికించుకున్నాను. ఇందులో అయితే నేను ఏం యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ గోంగూరలో ఉప్పు కారం అన్నీ వేసి కలిపిన గోంగూర అనమాట. జస్ట్ టమాటాని కుక్ చేసుకొని వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవడమే. టమాటా పచ్చడికి చింతపండు ఉప్పు వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఈ కారం బాగానే స్పైసీగానే ఉంది,
ఇంటి దగ్గర నుండి తెచ్చిందే అనమాట లాస్ట్ టైం. బాగుంది కలర్ కానీ స్పైసీగా అంతా చాలా బాగుందన్నమాట. సరే ఒక 3 స్పూన్స్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకొకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇందులో కూడా కొత్తిమీర టమాటా పచ్చళ్ళలోకి కూడా 1 స్పూన్ కారము కొంచెం పసుపు వేసుకున్నా. ఇది కొత్తిమీర చాలా తక్కువ ఉంది. ఒక కట్ట అంటే మనకి కుక్ అయ్యేసరికి ఎంత ఉంటుంది కాబట్టి అంత బాగా ఉడికిన తర్వాత చాలా తక్కువ అవుతుంది కదా, అందుకే టమాటాలు కూడా వేసుకున్నాను. జస్ట్ 1 స్పూన్ కారం వేసుకున్నా, అంటే కారంగా ఉంది బాగా. మిరపకాయలు మంచిగా కారంగా ఉండే అన్నమాట. ఇంకా అవి చల్లారేలోపు ఇక్కడ ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ మూడింటిని ఫ్రై చేసుకొని పెట్టుకున్నా. ఆవాలు ఎక్కువ తీసుకున్నాను. 1 కప్పు ఆవాలు, మెంతులు, జీలకర్ర హాఫ్ కప్ అట్లా సమానంగా తీసుకున్నాను. ఈ పౌడర్ అయితే ఉంటుంది మనకి, గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఇంకా ఎప్పుడన్నా ఏదన్నా ఇలా కొంచెం కొంచెం పికిల్స్ లాగా ఇట్లా, ఇప్పుడు సీజన్ కూడా మామిడికాయలు వచ్చే సీజన్ కదా, చక్కగా అలా కావాలంటే కలుపుకోవచ్చు అని కొంచెం ఎక్కువే గ్రైండ్ చేశాను. ఇంకా అది బాటిల్లో తీసేసుకొని ఒక 2 స్పూన్ల ఆవు పిండి అయితే నేను ఆవాలు, మెంతులు పౌడరు జార్లోనే ఉంచేసుకొని ఇది టమాటా అంతా జార్లోకి తీసేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకున్నాను. ఇంక ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా పచ్చడికి తాలింపు పెట్టేసుకుంటున్నా. ఇంకా తాలింపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇంకా పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకోవటమే. ఈరోజు అయితే ఫుల్గా పని సరిపోయింది, చాలా పని అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కోసారి ఇలాగే ఉంటుంది కదా. చాలా రోజుల నుంచి అడుగుతుంది మా అమ్మాయి టమాటా పచ్చడి కావాలని. ఇంకా ఇప్పుడైతే ఇండియా నుంచి అయితే తీసుకురాలేదు లాస్ట్ టైము. సరే చేద్దామని ఇంకా కొంచెం అయితే ప్రిపేర్ చేశాను. ఇవి ఒక 5 టమాటాలు అలా తీసుకున్న. వెయిట్ అంటే ఎంత ఉంటాయో తెలియదు. ఇంకా టమాటాలు తాలింపు పెట్టేసుకున్నాను ఆ పచ్చడి. ఇక్కడ గోంగూర కూడా తాలింపు పెట్టేసి వేసేసుకున్నాను. ఇంకా అన్నిటికీ మనకి తాలింపు అంటే సేమ్ ఉంటుంది కదా, గోంగూరలోకి కూడా మొత్తం గోంగూర అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని ఇంకా వీటన్నింటిలోకి తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను. గోంగూరలో ఆల్రెడీ వేసేసాను. ఈ కొత్తిమీర దానికి కూడా నేను 1 స్పూన్తో ఆవు పిండి, మెంతిపిండి, జీలకర్ర ఉంది కదా అది వేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపుతో పాటు మెంతి పౌడరు అది కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కూడా సేమ్ మనం తాలింపు ముందు ఎలా పెట్టుకున్నామో సేమ్ అలాగే ఇంక ఈ తాలింపులో పచ్చడి వేసుకొని కలుపుకొని ఇంకా చూడండి, ఇవి ఈరోజు ప్రిపేర్ చేసిన పచ్చళ్ళు. ఒక 1 మంత్ వరకు అయితే టమాటా పచ్చడి, గోంగూర ఇవన్నీ ఉంటాయి. కొత్తిమీర పచ్చడి కొంచెమే అయ్యింది, అది దోశల్లోకి అట్లా అయితే ఫినిష్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది కొత్తిమీర పచ్చడి. గోంగూర అంతకుముందు కూడా ప్రిపేర్ చేశాను నేను సేమ్ ప్రాసెస్లో. టమాటా పచ్చడి మాత్రం నేను ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సరే ఇంకా అవన్నీ చక్కగా బాటిల్స్లో కరెక్ట్గా సరిపోయినాయి. బాటిల్స్లో పెట్టేసుకొని మా అమ్మాయి వచ్చిందనమాట. టైం ఇప్పుడు 3:30 అయింది. ఒక్కోసారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని సరిపోతూనే ఉంటుంది. ఇంకా తనకైతే మార్నింగ్ శనగలు ఉడకబెట్టాను కదా, ఇంకా స్నాక్స్ శనగలే ఇచ్చేస్తున్నాను. ఇంకా కీర, ఆనియన్స్ కట్ చేసి కొంచెం మిరియాల పొడి, నిమ్మరసం పిండేసి ఇంకా స్నాక్స్ ఇచ్చేస్తున్నాను. ఇన్నొద్దు అని అంటా ఉంది. సరే హాఫ్ చేసుకున్నాం అనమాట ఇద్దరికి. ఇంకా మధ్యాహ్నం ఫుడ్ అయితే ఉండదు కదా నాకు కూడా, అంటే నేను తినను, ఇలాగే ఏదో స్నాక్స్ అలా ఉంటే తినేస్తాను. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత ఇది మ్యాంగో లస్సీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మ్యాంగోస్ తీసుకొస్తే ఇవి బాగా పండిపోయినాయి, అంత పీసెస్ కట్ చేసుకొని తినేటట్లుగా లేదు. సరే ఇందులో జస్ట్ ఒక 2 స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేస్తాను. అంత స్వీట్ కూడా అనిపించట్లేదు, అంటే ఇంకా బాగా వచ్చినాయో లేదో, అంటే ఏప్రిల్ స్టార్ట్ అయింది కదా ఇండియాలో అయితే, మరి ఇంకా వచ్చినాయో లేదో మనకి అంత స్వీట్ అయితే అనిపించట్లేదు. అందుకోసమనే ఇంకా షుగర్ అయితే యాడ్ చేశాను.
ఇందులో బటర్ మిల్క్ పోసా. బటర్ మిల్క్ అంటే ఇవి థిక్‌గా ఉంటాయి. మనం పెరుగుని బీట్ చేసుకున్నా కూడా అలాగే ఉంటుంది కదా! ఇంకా బటర్ మిల్క్ వేసి ఒకసారి మిక్సీలోనే ఒకసారి తిప్పేసి ఇంకా గ్లాసుల్లో పోసా. ఇంకా మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఈవినింగు చెరో గ్లాస్ అయితే తాగేసాము. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అక్కడంతా గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకొని, స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని, ఇప్పుడైతే ఇంకా స్కేటింగ్‌కి స్టార్ట్ అవ్వాలన్నమాట. టైము 6 అవుతుంది. 6:00కి క్లాస్ అయితే ఉంది. సరే అని ఇంకా మా అమ్మాయికి చెప్పేసి బయలుదేరదామని వాటర్ బాటిల్స్‌కి వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. కొంచెం ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బయట కొంచెం వేడిగానే ఉంటుంది. 6 తర్వాత పర్లేదు. డే టైమ్ అంతా వేడిగా ఉన్నా కూడా 6 తర్వాత అయితే కొంచెం బాగానే చల్లగాలి వస్తా అలా బాగుంటుంది స్కేటింగ్ దగ్గర. ఓపెన్ ప్లేస్ కదా! సరేనని చెప్పేసి ఇప్పుడైతే వాటర్ పడుతున్నాను. ఇంకా వాటర్ పట్టుకొని స్కేటింగ్కి అయితే స్టార్ట్ అవ్వాలి. డైలీ రొటీన్‌లో యాక్టివిటీసు, ఫుడ్డు ఇవన్నీ ఇంకా కామన్ కదా మనకి. ఒక్కోసారి మాత్రం పని కొంచెం ఎక్కువే ఉంటుంది. ఒక్కోసారి అంటే స్కిప్ చేసేసుకుంటే ఇంకా రోజు ఏం చేస్తాము, ఈరోజు కొద్దులే అనుకుంటే తప్పించి లేదంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా ప్రిపరేషన్స్. ఇప్పుడు ఇంకా మనకి ఫుడ్ కానీ ఇదంతా బయట కొన్ని స్నాక్స్ అవన్నీ బయట దొరుకుతున్నాయి కాబట్టి అంత ఉండట్లేదేమో కానీ జనరల్గా అయితే అసలు మనకి ఇళ్ళల్లో ఉండి అలా ఉంటే చాలా ఏదో ఒకటి పని అయితే ఉంటుంది కదా. స్కేటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదో పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు. కొంచెం ఇంకా 1 అవరే అలా ఉన్నామన్నమాట. ఇక్కడ స్కేటింగ్ దగ్గర బర్డ్స్ అవి ఉన్నాయి. లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చూపించాను. చిన్న చిన్నవి ఇవి లవ్ బర్డ్స్ అలా ఉన్నాయి అన్నమాట. ఇవి కొన్ని పిల్లలు చేసినట్లున్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇన్ని లేవు. లోపల అవి పార్ట్స్ లాగా ఉన్నాయి కదా, వాటి లోపల ఉన్నాయి లాస్ట్ టైం చిన్న చిన్నవి. ఇప్పుడన్నీ మొత్తం బయటకు వచ్చేసినట్లున్నాయి. అది చూడండి అక్కడ పార్ట్లో కూడా కనిపిస్తుంది ఒకటి. ఈ కుందేళ్ళు, డక్స్ ఇవన్నీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్కేటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చక్కగా ఇంకా ఇవి అరుస్తూ ఉంటాయి. మనం వెళ్తే చాలు, దగ్గరికి వెళ్తే చాలు ఫుల్ సౌండ్ చేస్తూ తిరుగుతుంటాయి. డక్స్ అయితే అసలు ఇంకా మన వెనకాల వెళ్తూ ఉంటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి నేను వీడియో తీసుకుంటా అలా వెళ్తూ ఉన్నాను. నేను ఎంత దూరం వెళ్తుంటే అవి కూడా ముందు ముందు వెళ్ళిపోతానే ఉన్నాయి. ఇంకా సరే కొంచెంసేపు ఒక చిన్న బిట్టి వీడియో తీసుకొని ఇంకొచ్చేసాను. ఇంకా మా వాళ్ళైతే స్కేటింగ్ చేస్తూ ఉన్నారు పిల్లలందరూ. మేము వెళ్ళినప్పుడు బాగా ఎండగా ఉంది. 6 అంటే ఎండగానే ఉందన్నమాట. సూర్యుడు బాగా పెద్దగా కనిపిస్తా అట్లా ఉంది. ఫుల్గా అంటే వేడిగా ఉన్నట్లు అనిపించింది. 6 తర్వాత ఇంకా చక్కగా చల్లగా బాగుంది. ఒక 1 అవర్ అనమాట. 7 వరకు 7 తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా 6 లోపే తినేసి వెళ్తాము. ఇంకా మా వారైతే రాలేదు. కిందే ఉండి ఫోన్ చేశారు వచ్చేయండి వెళ్దామని చెప్పేసి. సరే ఇంకా వెన్స్డే రోజు మాత్రం ఒక్కోసారి ఇంక ఇలాగే అవుతుంది డిన్నరు. 6కి తినాలంటే కొంచెం మా అమ్మాయికి స్కేటింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం పాసిబిలిటీ అయితే ఉండదు. సరే వచ్చిన తర్వాత అయితే ఇంకా నైట్ ఇప్పుడు 8 అలా అయింది. డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. దోశ, వేసిన పప్పు చట్నీ ఉంది. అట్లాగే ఇంకా పికిల్స్ చేశాను కదా, ఇంకా అలా తినేస్తాం.